ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి బజాజ్ బాక్సర్ బండి వచ్చింది. ఈ బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు అనే కంప్లైంట్తో మన దగ్గరకు వచ్చింది. ఈ బండిలో ప్రాబ్లం ఏంటో చూద్దాం పదండి. ఈ బండి అనేది మనం ఎన్ని కిక్కులు కొట్టినా కానీ బండి అనేది స్టార్టే అవ్వట్లేదు. ఈ బండిలో అనేది కరెంట్ వస్తుంది, పెట్రోల్ సప్లై ఉంది, అయినా బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఈ బండిలో ప్రాబ్లం ఏంటో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి కరెంట్ మీకు చూపిస్తాను, కరెంట్ వస్తుందో రావట్లేదు. ఈ బండిలో అనేది కరెంట్ అనేది ప్రాపర్గా వస్తుంది, పెట్రోల్ కూడా ప్రాపర్గా సప్లై అవుతుంది, కానీ బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఈ బండిలో అనేది కిక్ అనేది బ్యాక్ కొడుతుంది, అంటే మనం కిక్ కొట్టినప్పుడు కిక్ అనేది బ్యాక్ అవుతుంది. ఈ బండిలో ప్రాబ్లం ఏంటో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఈ క్యామ్ షాఫ్ట్ చూడండి, క్యామ్ షాఫ్ట్ అనేది మొత్తం పూర్తిగా అరిగిపోయింది. మనకి ఏంటంటే ఈ లెవెల్లో ఈ మందంలో ఉండిద్ది మన క్యామ్ షాఫ్ట్ అనేది. ఇక్కడ రెండు పక్కల అనేది పూర్తిగా అరిగిపోయింది. ఇక్కడ ఒకసారి మీకు కొత్తది ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు ఒకసారి. దీన్ని రాకర్ అంటారు. ఈ రాకర్ కూడా అనేది దీంట్లో అరిగిపోయింది. ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా, ఇక్కడ చూస్తే మీకు గాడిలాగా కనబడుతుంది. ఇక్కడ బాగా పూర్తిగా అరిగిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే బండిలో ప్రాపర్గా వాల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, కరెక్ట్ టైంలో మనకి వాల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. దీనివల్ల ఏంటంటే బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి బండిలో అనేది క్యామ్ షాఫ్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. బండిలో అనేది క్యామ్ షాఫ్ట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఈ బండిలో మనం ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ రోకర్ అనేది మార్చిన తర్వాత ఒకసారి మీకు చూడండి ఇప్పుడు బండి ఎలా స్టార్ట్ అవుతుంది. సింగిల్ కిక్కే స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇలా మనం ఈ బండిలో ఉన్న ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరిగింది.